Start our Satsanga. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Namo Bhagavate Vasudevaya. Om Om. Harihi Om. ఓకే, మనము భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము చూస్తూ ఉన్నాము. ఇందులో శ్రీకృష్ణ పరమాత్మ అబౌట్ యాక్షన్స్, కర్మల గురించి పరమాత్మ ఉపదేశిస్తున్నారు. కర్మయోగం అయింది. జ్ఞానయోగంలో కర్మని జ్ఞానంతో ఏ రకంగా చేయాలి, లేదా కర్మ రహస్యము అని అన్నాము. కర్మల నుంచి విముక్తి, ఫ్రీడమ్ ఫ్రమ్ కర్మ, ఆ విషయం అనేటువంటి దాన్ని పరమాత్మ బోధిస్తున్నారు. మనము క్రితంసారి ఒక 15 శ్లోకం కూడా చూసాము, 14, 15. ఇందులో కర్మ రహస్యము అని అన్నాము, లేదా కర్మ నుంచి విముక్తి, కర్మ నుంచి విడివడి ఉండడం ఎలాగా, కర్మలలో చిక్కుకొనకుండా ఉండడం ఎలాగా అనేటువంటి విషయాన్ని పరమాత్మ బోధిస్తున్నారు. దీన్నే కర్మయోగము, కర్మయోగ రహస్యము ఇత్యాదిగా తెలుసుకునేటువంటి ప్రయత్నము. టుడే విల్ సీ ద 18th verse. 18వ శ్లోకం చూద్దాము, 18, 19. దీంట్లో ఫర్దర్ గా విల్ ట్రై టు అండర్స్టాండ్ యాక్షన్, ఇన్యాక్షన్ అండ్ కాంట్రరీ యాక్షన్, కర్మ, అకర్మ, వికర్మ, వీటి గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఏం చెప్తారో విందాం. సో 4వ అధ్యాయము 18వ శ్లోకం. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మకృత్. చాలా అద్భుతమైనటువంటి శ్లోకము. అట్ ది సేమ్ టైం కొంచెం జాగ్రత్తగా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. కర్మణి అకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృష్ణ కర్మకృత్. పరమాత్మ ఏం చెప్తున్నారు అర్జునునికి? కర్మణి అకర్మయః పశ్యేత్. కర్మణి, కర్మణి అని అంటే కర్మయందు, అంటే ఇన్ ద యాక్షన్, కర్మ యాక్షన్. నిన్న చూసాం మనము యాక్షను, ఇన్యాక్షను అండ్ కాంట్రరీ యాక్షన్, కర్మ, అకర్మ, సకర్మ, కర్మ, అకర్మ. ఏం చెప్తున్నారు ఇక్కడ? కర్మణి అకర్మయః పశ్యేత్ అంటే కర్మయందు అకర్మను చూడడము. అకర్మ అంటే నాన్ యాక్షన్ లేదా ఇన్యాక్షన్, పని చేయకుండా ఉండడం. కర్మణి అకర్మయః పశ్యేత్. అండ్ తర్వాత ఏంటి? అకర్మణి చ కర్మయః. అకర్మణి, అకర్మణి అని అంటే ఇన్ ద నాన్ యాక్షన్. అకర్మణి చ కర్మయే పశ్యేత్. ఇన్ ద నాన్ యాక్షన్ లేదా ఇన్యాక్షన్ అంటే కర్మ చేయకుండా ఉండడం. అకర్మణి చ కర్మయః పశ్యేత్ అంటే సీయింగ్ యాక్షన్ ఇన్ ఇన్యాక్షన్ అండ్ సీయింగ్ ఇన్యాక్షన్ ఇన్ యాక్షన్. దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. కర్మని కర్మయందు అకర్మ, అకర్మయందు కర్మ. ఎవరైతే చూస్తారో కర్మణి కర్మణ్య అకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః స బుద్ధిమాన్ మనుష్యేషు. అతడే సహా, అతడు బుద్ధిమాన్, బుద్ధిమంతుడు. ఎక్కడ? మనుష్యులలో. అంటే హీ వాస్ టెల్లింగ్ దట్, అంటే ఎవరైతే ఈ పైన చెప్పినటువంటి పరమాత్మ చెప్తున్నటువంటి కర్మ రహస్యాన్ని తెలుసుకుంటారో, ఆ ప్రకారం ఎవరైతే ప్రవర్తిస్తారో అతడు సహా, అతడు మనుష్యులలో బుద్ధిమంతుడు. బుద్ధిమాన్, తెలివైనటువంటి వాడు, బుద్ధిమంతుడు. వివేకి, జ్ఞానవంతుడు. బుద్ధిమాన్. శక్తిమాన్ వింటాం మనం. శక్తిమాన్ అంటే శక్తివంతుడు. బలవాన్, బలవంతుడు. అలాగే బుద్ధిమాన్, బుద్ధిమంతుడు అంటే వివేకి, జ్ఞాని. సహా బుద్ధిమాన్ మనుష్యేషు. అంతేకాకుండా సహా యుక్తః, కూడి ఉండినటువంటి వాడు. 3 విశేషణాలు వాడారు ఇక్కడ. ఎవరు అంటే ఇక్కడ కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను,
చేస్తున్నటువంటి వాడు లేదా పశ్యేత్ అంటే చూస్తున్నటువంటి వాడు, ఆ రకముగా చూచినటువంటి వాడు సహా బుద్ధిమాన్ మనుష్యేషు, బుద్ధిమంతుడు ఫస్ట్ పాయింట్. సెకండ్, సహా యుక్త, కూడినటువంటి వాడు. ఏమిటి కూడడము? కలయిక. యోగము అని అంటే మనం యోగం గురించి మాట్లాడుతున్నాం. జ్ఞాన యోగము, కర్మయోగము అనేటి ఇత్యాదిగా రాజయోగము, భక్తి యోగము, ఇలా అనేక యోగాల గురించి చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన యుక్త, యోగవంతుడు, కలిసినటువంటి వాడు, కూడినటువంటి వాడు. యుక్త అంటే ఈజ్ నన్ అదర్ దాన్ యోగి అంటే ఎవరు అని అంటే భగవంతునితో కలయిక పొందినటువంటి వాడు యోగి. యోగి అంటే నాట్ ఇన్ ద జస్ట్ జనరల్ టర్మ్, ఏదో యోగి ఏదో మన సన్యాసం తీసుకొని కాషాయవస్త్రాలు వేసుకుంటే యోగి కాదు. భగవంతునితో మమేకమైనటువంటి వాడు యోగి. అదే కదా అల్టిమేట్ గా యోగం తాలూకా అల్టిమేట్ గోల్ ఈజ్ టు అటైన్ దట్ రిలేషన్షిప్ విత్ గాడ్, టు గెట్ యూనియన్ విత్ గాడ్. భగవంతునితో కూడి ఉండడమే యోగము. ఆ యోగములో మమేకం అయిపోయినటువంటి వాడు యోగి. దట్ యోగి వన్ హూ హాజ్ మెర్జ్డ్ విత్ గాడ్, భగవంతునితో జాయిన్ అయిపోయినటువంటి వాడు, కలయిక అయిపోయినటువంటి వాడు. ఎలాగైతే నది వచ్చి సముద్రంలో కలిసిపోయినప్పుడు ఇంకా నదికి ఉనికి లేదు, దేర్ ఇస్ నో మోర్ ఎగ్జిస్టెన్స్ ఫర్ దట్ నది, దట్ బికమ్స్ సీ, సముద్రం అయిపోతుంది. అన్ని నదులు నదీనాం సాగరో గచ్చతి అన్నట్టుగా, సో అన్ని నదులు వెళ్ళి సముద్రంలో కలిసిపోయినట్టుగా అంతా వెళ్ళి చివరికి పరమాత్మలో భగవంతుడిలో లీనమైపోతే దెన్ ఇట్ బికమ్స్ that biggest, that ocean, that ocean is God. that అందుకనే సముద్రుడు భగవంతుడు. సో భగవంతుడిలో మొత్తం అంతా లీనమైపోతుంది. సో అలాగైతే ఎవరైతే ఇండివిజువల్ మెర్జెన్స్ అండ్ మొత్తం విశ్వం అంతా మెర్జ్ అయిపోయినట్టుగా ఇండివిజువల్ అయినటువంటి జీవుడు వెళ్ళి పరమాత్మలో కలిసిపోతే దట్ యుక్త, కలిసిపోయినటువంటి వాడు. అంటే ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైనటువంటిదో. యోగుడు ఎవరు అని అంటే కర్మలో అకర్మను చూసేటువంటి వాడు, అకర్మలో కర్మను చూసేటువంటి వాడు. అంటే దిస్ ఈస్ ద అల్టిమేట్ రియలైజేషన్. వాస్ టాకింగ్ అబౌట్ ద అల్టిమేట్ రియలైజేషన్, స యుక్త. అంతేకాకుండా ఇంకొక పదం వాడుతున్నాడు ఇక్కడ, కృష్ణ కర్మకృత్. కృష్ణ కర్మ అంటే సమస్తమైనటువంటి కర్మలను కూడా కృత్, చేసినటువంటి వాడు. వండర్ఫుల్. యాక్చువల్గా హీ వాజ్ గివింగ్ ద 3 ఆస్పెక్ట్స్. అంటే ఎవరైతే కర్మలో అకర్మయందు కర్మను చేస్తారో వాళ్ళు ఎవరు అని అంటే బుద్ధిమాన్, వివేకుడి, జ్ఞాని. సెకండ్, సహా యుక్త, భగవంతునితో మెర్జ్ అయిపోయినటువంటి వాడు, కూడినటువంటి వాడు. అండ్ ది థర్డ్ పాయింట్ ఈజ్ కృష్ణ కర్మకు, సమస్తమైనటువంటి కర్మలు చేస్తున్నటువంటి వాడు. అంటే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఇది అర్థం చేసుకోవాలి. కర్మలో అకర్మను చూడడము, అకర్మలో కర్మను చూడడం అంటే ఏంటి అనేటువంటిది కానీ అర్థమైతే దాన్ని మనము మన 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 ఉనికిగా మన జీవన విధానంగా చేసుకోగలిగితే దెన్ వీఆర్ రియలైజ్డ్ అల్టిమేట్లీ. అంటే ఇక్కడ భగవంతుడు he was telling about who is a yogi, who is gone, who has become one with God, one who has realized God. ఆ జ్ఞాని ఎవరు అని అంటే he is a yogi and he is a realized person and he is also a discriminating among men. అంతే కదా బుద్ధిమాన్ అంటే బుద్ధిమంతుడు అంటే వివేకి అనుకున్నాం. he is a discriminative among men, వివేకవంతుడు, యుక్త అయుక్త విచక్షణ జ్ఞానం కలిగినటువంటి వాడు, ఏది మంచిది ఏది చెడ్డది అనేటువంటి తెలిసినటువంటి వాడు వివేకి, జ్ఞాని. అండ్ హూ బిహోల్డ్స్ ఇన్యాక్టివిటీ ఇన్ యాక్షన్ అండ్ యాక్షన్ ఇన్ ఇన్యాక్షన్ అండ్ ఆల్సో హీ హాజ్ అటైన్డ్ ది గోల్ ఆఫ్ ఆల్ యాక్షన్స్ అండ్ ఈజ్ ఫ్రీ. అంటే హీ ఈజ్ రిటైన్ ది ఆల్ యాక్షన్స్ అంటే కృష్ణ కర్మకృత్, సమస్తమైనటువంటి కర్మలు చేస్తున్నటువంటి వాడు అని అంటే ఇప్పుడు ఈ సృష్టిలో మనం చూస్తున్నప్పుడు భగవంతుడే కదా అన్ని కర్మలు చేస్తున్నటువంటి వాడు. మనకంటూ కర్తృత్వం ఏమి లేదు. ప్రకృతి క్రియమాణ అని అన్నాడు. అంటే ప్రకృతి రూపంలో సమస్తమైనటువంటి విశ్వాన్ని సృష్టించి ఆ ప్రకృతి ద్వారా జీవులు మళ్ళీ వచ్చేటట్టుగా చేసి జీవులలో ఉండేటువంటి కర్మలన్నీ కూడా చేస్తున్నటువంటిది కూడా పరమాత్మే అయినప్పుడు మనము కూడా సమస్తమైనటువంటి కర్మలు చేసినటువంటి వాడిగా అవుతూ ఉంటే సహా కృష్ణ కర్మకృత్ అంటే దాని అర్థం ఏంటి? Then we have become one with God. At the same time, as God is free from karma, we are also free from karma. The yukta Krishna karma krat, సమస్తమైనటువంటి కర్మలు చేస్తున్నటువంటి వాడు అంటే at the same time we are also free, not bound. So ఇక్కడ because of this 3 things what Paramatma is telling, yukta Krishna karma krat
as well as buddhiman ante. Now we are all our goal is only to understand what is karma, what is akarma, what is vikarma, and what is action in action and inaction in action. This is what ultimately what we have to understand in this sloka. So now we will see what is కర్మణి అకర్మయ పశ్యేత్. ముందు కర్మణ్య అకర్మయ పశ్యేత్. కర్మయందు అకర్మ అంటే ఏంటి? కర్మయందు అకర్మ. కర్మ అంటే కర్మ, యాక్షన్ లో ఇన్యాక్షన్. వాట్ ఈజ్ యాక్షన్ లో ఇన్యాక్షన్ అంటే ఏంటి? కర్మయందు అకర్మ. కర్మ చేస్తూ ఉంటాం. వాట్ ఈజ్ కర్మ? కర్మ అని అంటే సపోజ్ ఇప్పుడు మనము మాట్లాడుతున్నాం, మనం సత్సంగం చేసుకుంటున్నాం. దిస్ ఈజ్ అన్ యాక్షన్. ఈ యాక్షన్ లో వాట్ ఈజ్ ఇన్యాక్షన్? అందులోని అకర్మ అనేటువంటిది ఏంటి? నేను మాట్లాడుతున్నాను కానీ నేను మాట్లాడటం లేదు. నేను సత్సంగంలో ఉన్నాను కానీ సత్సంగం నిర్వహించట్లేదు. దాని యాక్షన్ ఇన్ ఇన్యాక్షన్. కర్మలో అకర్మ. అకర్మ అనేటువంటిది ఎలా చేయాలి అని అంటే ఇక్కడ 2-3 ఆస్పెక్ట్స్ మనం చూడాలి. కర్మయందు అకర్మ అంటే కర్తృత్వం ఉన్నట్టుగా ఉంటుంది, చేస్తున్నట్టుగా కనిపిస్తాం కానీ చేసినట్టుగా కనబడకపోవడము. దీన్ని ఎలాగా అనంటే దీనినే కర్మయోగం అని కూడా అన్నాం మనం. అంటే ఫలాపేక్ష లేకుండా సామాజిక విధులను చేసేటువంటి వారు, చేయవలసినటువంటి పనిగా చేసేటువంటి వాళ్ళు. అంటే ఇక్కడ వీఆర్ ఆల్ డిస్కసింగ్ అబౌట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రియలైజేషన్ అందామా, లేకపోతే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సెల్ఫ్ రియలైజేషన్. అంటే ఆత్మజ్ఞానమునకు సంబంధించినటువంటి సత్సంగం, లేదా భగవంతుణ్ణి తెలుసుకునేటువంటి సత్సంగం, లేదా శాస్త్ర విధులను అంటే కర్తవ్య కర్మలను చేల్చుకునేటువంటి విధానం, లేదా ధర్మమును గురించి ఆలోచించుకునేటువంటి విధానం. కర్మ అకర్మ అంటే వెన్ వి డూ దట్ యాక్షన్స్ విచ్ ఆర్ ఫర్ నోయింగ్ ద అల్టిమేట్ ధర్మ ఆర్ భగవంతుని గురించి తెలుసుకునేటువంటి కర్మలు, లేదా భగవంతుడి ఇన్ ది సెన్స్ ఏంటంటే ఆత్మే భగవంతుడు, ఈశ్వరో గురు ఆత్మేతి మూర్తి భేద విభాగనే అన్నట్టుగా. అంటే భగవంతుడికి ఆత్మకు భేదం లేదు, అభేదం. సో ఇక్కడ భగవంతుడిని తెలుసుకోవడం అంటే ఇన్ అదర్ వర్డ్స్ యూఆర్ ట్రైంగ్ టు రియలైజ్ యువర్ ఓన్ నేచర్, మన సెల్ఫ్ రియలైజేషన్. ఆత్మజ్ఞానము భగవద్జ్ఞానము భేదము కాదు. సో భగవంతుని చింతనే మనని మన దగ్గరికి తీసుకెళ్తుంది, లేదా మన చింతన మనని భగవంతుడి దగ్గరికి తీసుకెళ్తుంది. సో అందువల్ల ఎప్పుడైతే మనం చేసేటువంటి కర్మలు భగవంతుని తెలుసుకుందికి మనం చేస్తూ ఉంటామో దానిని అకర్మ అని అంటాం. అంటే కర్మయందు అకర్మ, శాస్త్ర ఫలాపేక్ష లేకుండా. ఇది కూడా ఏంటి అని అంటే ప్యూర్లీ ఇక్కడ ఫలము ఏంటి, అపేక్ష ఏంటి? భగవంతుని అపేక్ష, భగవంతుని తెలుసుకోవడం అనేటువంటిది అపేక్ష. అందువల్ల దానిని వీఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. రెండోది ఏంటంటే వీఆర్ నాట్ ఆల్సో ఇంట్రెస్టెడ్ ఇన్ ద రిజల్ట్. ఇప్పుడే భగవంతుడు వచ్చేయాలి, ఈ క్షణం అనేటువంటిది కాదు. వీఆర్ ఓన్లీ అవుట్ ఆఫ్ లవ్. మన దాని యందు ఉండేటువంటి ఒక మక్కువ. ఇప్పుడు భగవద్గీత చదువుకోవాలనేటువంటిది ఒక ఇంట్రెస్ట్, సత్సంగం చేయాలనేటువంటిది ఒక ఇంట్రెస్ట్, ధ్యానం చేయాలనేటువంటిది ఒక ఇంట్రెస్ట్. అంటే లోపల అంతర్లీనంగా మనకి ఒక బలమైనటువంటి కోరిక కాని కోరిక. ఏమిటా కోరిక అని అంటే ఏది తెలుసుకుంటే మరి ఇంకేది తెలుసుకోనక్కర్లేదో, ఏ పని చేస్తే అన్ని పనులు చేసినట్టు అవుతుందో, అంతే కదా. సహా కృష్ణ కర్మకృత్, సమస్తమైనటువంటి పనులు చేసినట్టు అవుతుంది. అంటే ఏ పని చేస్తే పనియందు అంటే ఆ కర్మయందు చిక్కుకొనకుండా ఉంటాము. కర్మయందు ఎందుకు చిక్కుకొనుకుంటున్నాము అంటే వై వీఆర్ గెటింగ్ ఎంటాంగిల్డ్? బికాజ్ వీఆర్ హ్యావింగ్ ఎన్ ఎక్స్పెక్టేషన్ ఆన్ దట్. ఒక రిజల్ట్ ఇప్పుడే తెలిసాలి, ఇప్పుడే తెలియాలి, లేకపోతే ఇప్పుడే సిద్ధి పొందాలి. సిద్ధి ఎప్పుడు పొందుతాం అనేటువంటిది మన చేతిలో లేదు. భగవంతుని ప్రాప్తి అనేటువంటిది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. బట్ వీఆర్ ట్రయింగ్, వీఆర్ ఇంటూ ఇట్. సో దాట్ ఈస్ కాల్డ్ అకర్మ. అంటే కర్మ చేస్తాము కానీ ఎప్పుడైతే ఫలాపేక్ష రహితంగా చేస్తామో, వితౌట్ ఎక్స్పెక్టేషన్ చేస్తామో, ఓన్లీ అవుట్ ఆఫ్ లవ్ చేస్తామో, ప్రేమాస్పదంగా చేస్తామో, ఒక పని చేసినప్పుడు దానిని పరిపూర్ణమైనటువంటి ఇష్టంతో చేస్తాం. బికాజ్ వై ఇష్టము మనకి దాని ఎందుకు పరిపూర్ణమైనటువంటి ఇష్టం ఉందంటే బికాజ్ వీ లవ్ ఇట్. వి జస్ట్ అవుట్ ఆఫ్ లవ్ వి డూ దట్. మనం చాలా పనులు అలా చేస్తూ ఉంటాం. చాలాసార్లు అనుకున్నాం, మనకు తెలియకుండానే కొన్ని వస్తువుల మీద, కొంతమంది మీద ఇష్టం అనేటువంటిది వస్తుంది. కానీ ఎప్పుడైతే వస్తువులు లేకపోతే వ్యక్తులు ఎందు ఇష్టం అనేటువంటిది వచ్చిందో మనకు తెలియకుండానే దాని ఎందు ఒక అటాచ్మెంట్ అనేటువంటిది ఉంటుంది.
ఒక మోహం అనేటువంటిది ఉంటుంది. అంటే మారేటువంటి వస్తువుల యందు, అంటే బికాస్ దేర్ ఇస్ కాన్స్టెంట్లీ చేంజ్, దాని యందు ఇష్టం అనేటువంటిది వస్తుంది. ఆ ఇష్టము అనేటువంటిది కొంచెం దాటి వెళ్ళాలి. ఆ ఇష్టమును అనేటువంటిది అంటే దట్ బికమ్స్ అగైన్ కండిషనల్, దట్ బికమ్స్ ఒక రకమైనటువంటి మమకారం అనేటువంటిది వస్తుంది. దానిని కూడా దాటి వీటన్నిటికీ మూలమునందు ఉండేటువంటిది భగవంతుడు ప్రేమ, దీని మూలమునందు ఉండేటువంటిది మార్పు చెందనటువంటి ఒక ఒకటి ఉంది అనేటువంటి దానికన్నా మనం అర్థం చేసుకోగలిగితే దెన్ దట్ బికమ్స్ అకర్మ. దట్ బికమ్స్ కర్మయందు అకర్మ, అది చేయమంటున్నారు అనమాట. అంటే సపోజ్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, మనకి ముఖ్యంగా ఇది మనకి ఇస్కాన్ భక్తులు ఉంటారు, కృష్ణ చైతన్య కాన్షియస్నెస్, వాళ్ళు ఏది అడిగినా కూడా దే విల్ ఓన్లీ డూ ఇట్ ఫర్ ది సేక్ ఆఫ్ కృష్ణ. అక్కడ కృష్ణుడిని పట్టుకొస్తారు అంతా, అంటే అంత భగవద్ అర్పితం, అంత భగవంతుడు, ఎంత భగవత్ ప్రసాదం. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ వేర్ వీ కెన్ డూ దట్. అంటే కంప్లీట్ గా, అంటే ఇన్ మనస వాచ కర్మణ మనం చేస్తున్నటువంటి పని అంతా కూడా భగవత్ అర్పితము, భగవంతుని కొరకు చేస్తున్నాను. అండ్ దిస్ ఇస్ నథింగ్ ఈజ్ మైండ్, నథింగ్ బిలాంగ్స్ టు మీ, ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. అండ్ ఫ్రమ్ ద గాడ్ ఐఎమ్ జస్ట్ డూయింగ్. ఇక్కడ మళ్ళీ అక్కడ స్వార్థం ఉండకూడదు, అక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. కర్మయందు అకర్మ అనంటే వెన్ డూయర్షిప్ ఇస్ దేర్, వెన్ ఈగో ఈస్ దేర్, దెన్ దాంట్లో ఏ లిటిల్ బిట్, నేను ఇక్కడ ఇవాళ ఒక 1,00,000 రూపాయలు డొనేషన్ కలెక్ట్ చేశాను, లేకపోతే నా వల్ల ఇది అవుతున్నది, నేను ఇన్ని పనులు చేస్తున్నాను అనేటువంటి స్వార్థము డూయర్షిప్ వస్తే దెన్ ఇట్ డజంట్ బికమ్ అకర్మ, అకర్మ అవుతుంది. దెన్ ఇట్ బికమ్స్ బాండేజ్ కర్మ, దట్ బికమ్స్ ద రాంగ్ యాక్షన్. అంటే ఎప్పుడైతే సెన్సరీ ఇన్వాల్వ్మెంట్ ఉందో, ఇంద్రియముల భోగం ఎప్పుడైతే ఉందో, ఇంద్రియముల తాలూకా కర్తృత్వం ఎప్పుడైతే ఉందో, ఎప్పుడైతే డూయర్షిప్ అనేటువంటిది ఉందో, ఎప్పుడైతే మమకారం అనేటువంటిది ఉందో, దెన్ దట్ బికమ్స్ రాంగ్ యాక్షన్. కర్మ కర్మ జరుగుతూ ఉంటుంది. కర్మ అనంటే ఏమనుకున్నాము, శాస్త్ర విహిత కర్మ, అంటే యాక్షన్స్ ప్రిస్క్రైబ్డ్ బై ద శాస్త్రాస్. అంటే శాస్త్రములో చెప్పబడినటువంటి శాస్త్ర విధులు. ఏమిటా శాస్త్ర విధులు అని అంటే ఉపనిషత్తుల్లోనే వేదాల్లోనే అన్ని చెప్పాయి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, సత్యం వధ, ధర్మం చర, యానన వద్యాని కర్మేతి. అంటే ఇవన్నీ కూడా చెప్పినవన్నీ కూడా చెయ్యాలి. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం, అంటే స్వాధ్యాయము ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం, సత్యాన్న ప్రమదితవ్యం. ఇలాగా ఉపనిషత్తు, తైత్రీయ ఉపనిషత్తు చెప్పింది. అంటే సత్యమునందు చరించు, ధర్మమునందు చరించు, మాతాపితరులను గౌరవించు, సత్యమును మాట్లాడు, సత్యం వద, ధర్మం చర, ఇట్లాంటివన్నీ కూడా శాస్త్ర విహితమైనటువంటి కర్మలు. ఈ కర్మయందు మనం ఏం చేస్తున్నాము, యాక్షన్ ఇన్ యాక్షన్, కర్మయందు కర్తృత్వం లేనటువంటి దానం చేయాలి. అర్థం చేసుకోవాలి మనం కర్మని. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, యాక్షన్ ఇన్ యాక్షన్, కర్మయందు కర్తృత్వం లేదు, కర్మయందు నేను చేయటం లేదు, నేను కర్మలో ఉన్నాను కానీ కర్మను నేను చేయటం లేదు అనేటువంటిది ఎలా ఎస్టాబ్లిష్ అవుతుందంటే స్వార్థరహితముగా చేయడం, భగవద్ అర్పితముగా చేయడం, ఫలాపేక్ష లేకుండా చేయడం. అంటే దిస్ ఈజ్ ఇన్ అదర్ వర్డ్స్ నథింగ్ బట్ దట్ ఈస్ కాల్డ్ ద కర్మయోగ. దాన్ని మనం చేస్తాం. దెన్ ఇప్పుడు దీనికి ఏంటి, ఇంకా ఒకటి శాస్త్ర విధుల గురించి మాట్లాడుకున్నాము, లేదా భగవదర్పితంగా ఎలా చేయాలనుకున్నాము. తర్వాత దేర్ ఆర్ సర్టన్ రూలర్స్ మనలో, ప్రీవియస్ గా మనకి పరిపాలించినటువంటి ధర్మరాజు, తర్వాత అంటే అప్పుడు భారత యుద్ధం జరిగిన తర్వాత కృష్ణుడు ఏం చేశాడు, ధర్మ సంస్థాపన కోసం పాండవుల్ని గెలిపించాడు. ఎందుకు, పాండవులు ధర్మాత్ములు కాబట్టి. అంటే అక్కడ ధర్మముని ఎస్టాబ్లిష్ చేశాడు. ధర్మము అని అంటే ఇందాక మనం ఏమనుకున్నామంటే కర్తవ్య కర్మ నిర్వహించడమే మన ధర్మం. మన ధర్మము ఏమిటంటే రైట్ యాక్షన్స్ అండ్ ది యాక్షన్స్ విచ్ will lead us to realize, which will help us to realize God. That is called the kartavya karma, లేదా కర్మయోగం. And because Krishna knows that Pandavas are on the side of the dharma, అందువల్ల వాళ్ళని కురుక్షేత్ర యుద్ధంలో గెలిపించి మళ్ళీ ఆ రాజ్యాన్ని ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అవతార ప్రయోజనం ఏంటి అని అంటే మళ్ళీ టు ఎస్టాబ్లిష్ ధర్మ. వాట్ ఈస్ ధర్మ? which can take us, which can help us in do that actions which will lead us to God. In other words, that action becomes the inaction. అంటే కర్మయందు అకర్మ అంటే ఎప్పుడైతే మనము
మన రాజ్యం ఓకే, కురుక్షేత్రం అయిపోయింది కదండి, ఎప్పుడో 5,000 ఏళ్ల క్రితం జరిగింది అని అంటే, అగైన్ వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ దట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ అస్. అంటే ధర్మ సంస్థాపనార్థాయ, ఆ ధర్మ సంస్థాపనం ఎక్కడ జరగాలి? కురుక్షేత్రం అనేటువంటిది మనలో జరగాలి. ఈ కురుక్షేత్ర యుద్ధం మనలో జరగాలి. మనలో పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు. మనం చూసాం, దేర్ ఆర్ గుడ్ ఫోర్సెస్, అట్ ది సేమ్ టైం దేర్ ఆర్ వికెట్ ఫోర్సెస్. అంటే మనని రాంగ్ యాక్షన్, వికర్మ వైపు మనని వికర్మ వైపు ప్రబోధించేటువంటి వాళ్ళు ఉన్నారు. వికర్మ అంటే విచ్ విల్ టేక్ అస్ అవే ఫ్రమ్ గాడ్, భగవంతునికి దూరంగా తీసుకెళ్ళగలిగినటువంటిది. అంటే ఇప్పుడు మెడిటేషన్ చేద్దాము, ఓపిక లేదు. ఎక్సర్సైజ్ చేద్దాము, ఇప్పుడు కాదు. ఇవాళ ఏదైనా భగవద్గీత చదువుకుందాం, టైం లేదు. మరి ఏంటి చేస్తావు అని అంటే, సంసారం పట్ల టైం ఉన్నది, సినిమాలకు టైం ఉంది, ఆ తర్వాత బాగా మంచి మంచి పిండి వంటలు అన్ని చేసుకొని ఆరోగ్యాన్ని బాగా చేసుకుంది మనకి టైం ఉంది. అంటే దే ఆర్ ఆల్ సమ్ రాంగ్ యాక్షన్స్ విచ్ విల్ మేక్ ఎస్ ఫర్గెట్ఫుల్ ఆఫ్ గాడ్. భగవంతుని మర్చిపోయేటువంటి కార్యక్రమాలు. అంటే మనలో ఆ ఆ సత్యాన్ని ఎస్టాబ్లిష్ చేసుకునేటువంటి యాక్షన్స్ కి కాంట్రరీ యాక్షన్స్, దే ఆర్ కాల్డ్ ది రాంగ్ యాక్షన్స్. దానికంతా టైం ఉంటుంది. అంటే మనలో తమో గుణము, రజో గుణము అత్యధికంగా ఉండడం వల్ల we will be away from the sattva guna. We will not try to help us cultivate that sattva guna, so that all the actions, ఎలా యాక్షన్స్ వస్తున్నాయి? కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. రజోగుణ ప్రకోపమించినప్పుడు, రజోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు మనలో ఆ యాక్షన్స్ ఏవైతే మనని మెటీరియలిస్టిక్ వైపు, మనని బాండేజ్ వైపు తీసుకెళ్ళగినటువంటి యాక్షన్స్ కి ఎక్కువగా మనం కానీ కట్టుబడి ఉంటే, దెన్ వీ హ్యావ్ టు నో దట్ దిస్ కింగ్డమ్, దిస్ బాడీలీ కింగ్డమ్ ఈజ్ రూల్డ్ బై కౌరవాస్. క్షత్రియులు మన ఎవరు చేస్తున్నారు? దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని, ధృతరాష్ట్రుడు, వీళ్ళు మనని పరిపాలిస్తున్నారు. మన హృదయంలో ఎవరున్నారు? ఒక కర్ణుడు ఉన్నాడు, బాగా రాగం, అంటే ఈ హాజ్ ఎ ఫాల్స్ అటాచ్మెంట్. మనలో ఒక దుర్యోధనుడు ఉన్నాడు, ఎవడు? కామన. వీ డోంట్ వాంట్ టు లీవ్ ద కింగ్డమ్. ఒక ఇంచి భూమి కూడా మనం రైట్ఫుల్ ఓనర్కి ఇవ్వడానికి మనం రెడీగా ఉండము. పైపెచ్చి వీ వాంట్ టు ఆల్వేస్, మనం అన్ని ప్లాన్ వేసి ఎలా విధంగా మనలో ఉన్న భీముడిని చంపేయాలి, మనలో ఉన్న అర్జున్ని జయించడం ఎలాగా, ధర్మరాజుకి రాజ్యం ఇవ్వకుండా ఎలా ఉండాలి, ఇలా ప్లాన్ చేసేటువంటి దుర్యోధనుడు మనలోనే ఉన్నాడు. గుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుడు, తనది కాని రాజ్యాన్ని గట్టిగా పట్టుకునేటువంటి ధృతరాష్ట్రుడు మనలో ఉన్నాడు. అండ్ మైపెచ్చి ఈజ్ బ్లైండ్. మన మనస్సు కూడా గుడ్డిది. గుడ్డిగా ఏది పెడితే మనకి, ఏది ఫీడ్ వస్తే ఆ ఫీడ్ని తీసుకొని, ఆ ఫీడ్ వల్ల మన పరిపాలన, మనది కాని రాజ్యాన్ని గట్టిగా పట్టుకుందికి మనం ఉంటాం. పైపెచ్చి ఈ వాంట్ టు మ్యానిపులేట్ ఎవ్రీవన్. ఈ వాంట్ టు మ్యానిపులేట్ భీష్మ, ఈ వాంట్ టు మ్యానిపులేట్ ద్రోణ. సో అలాంటి రాజ్యం మనకు కావాలా? కృష్ణుడు రథసారథిగా ఉంటూ, కృష్ణుడి సలహాలతో ఎప్పుడు సత్యాన్ని, ధర్మాన్ని పరిపాలిస్తూ, ఎప్పుడు తపస్సు చేస్తూ, ఎప్పుడు తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ, అనేకమైనటువంటి యుద్ధానికి సన్నద్ధుడై, అనేకమైనటువంటి పాశుపతాస్త్రము ఇలాంటి అస్త్రాలను సంపాదిస్తూ, ఎప్పుడు కూడా యుద్ధానికి సన్నద్ధుడవుతూ, యుద్ధం దేనితోని? ధృతరాష్ట్రులతోని, దుర్యోధనాదులతోని యుద్ధం చేసి కౌరవుల్ని ఎప్పుడూ కూడా వాళ్ళని నిర్జించాలి, వాళ్ళని జయించాలి అనేటువంటి తపనతో, ఆర్జవంతో ఉన్న అర్జునుడు కావాలా మనకి? విచ్ సైడ్ వీ వాంట్ టు హ్యావ్ ఇట్, దాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే ఇప్పుడు మనము పాండవులను గెలిపించాలా, దుర్యోధనాదులను గెలిపించాలా? ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయాలా, అధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయాలా? అండ్ ఫర్ దిస్ యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్, బట్ అట్ ది సేమ్ టైమ్ ఆల్ దీస్ యాక్షన్స్ త్రూ ద గైడెన్స్ ఆఫ్ కృష్ణ, through the guidance of Bhagavan, through the guidance of that cosmic consciousness, through the guidance of Satyam Param Dhimahi. సత్యమును ఎప్పుడు కూడా మనం ధ్యానం చేస్తూ, సత్యాన్ని పట్టుకొని, then are we traveling towards inaction. So that is called action in inaction. inaction in action. అంటే కర్మ చేస్తూ ఉంటాము, కానీ కర్మ చేయకుండా ఉండేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. సో కర్మని అకర్మయ పశ్యేత్, కర్మయందు అకర్మని ఎస్టాబ్లిష్ చేయాలి. సో దీనికి మనం ఇందాక అనుకున్నట్టుగా ఈ పాండవులు, అలాగే ఇంకా ప్రీవియస్ గా చాలా మంది రాజులు కూడా, జనకాదయ కర్మణ్యేవై సంసిద్ధి ఆస్థిత జనకాదయ అన్నారు. జనకుడు మొదలైనటువంటి వాళ్ళు ఈ
నిర్వహిస్తూనే సిద్ధిని పొందారు అనేటువంటిది అంతకుముందు 3వ అధ్యాయంలో కూడా శ్లోకాన్ని పొందారు. అంటే కర్మ అనేటువంటిది తప్పు కాదు. కర్మ ఎలా చేయాలి, కర్మ ఎలా ఎస్టాబ్లిష్ అవ్వాలి, కర్మలో అకర్మని ఏ రకంగా మనం అర్థం చేసుకొని ది యాక్షన్స్ గాడ్ ఆర్డైన్డ్ యాక్షన్స్ లేదా యాక్షన్స్ దట్ విల్ లీడర్స్ టు గాడ్. మెడిటేషన్, ధ్యానం చేయడం. ఈ ధ్యానంలో ఏం చేస్తాం, ధ్యానం అనేటువంటిది కూడా ఒక కర్మగానే కనిపిస్తుంది మనకి. ధ్యానము ఒక కర్మ, కానీ ఈ కర్మ యందు మనం ఏం చేస్తున్నాము, అకర్మ. కర్మ చేస్తూ ఉంటాం కానీ అకర్మ. ఏమిటి అకర్మ? మనము వీఆర్ ఓన్లీ ట్రయింగ్ టు అండర్స్టాండ్, వీఆర్ ట్రయింగ్ టు ఇంట్రాస్పెక్ట్ అండ్ వీఆర్ ట్రయింగ్ టు బి ఏ సాక్షి. ఒక సాక్షిగా ఉండి లోపల జరిగేటువంటి క్రియలను గమనిస్తూ ఉంటాం. అంటే క్రియ యందు నిష్క్రియ, అంటే వీఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ నిష్క్రియ, ఇన్యాక్షన్. యాక్షన్ ఇన్ ఇన్యాక్షన్. కర్మ చేస్తూ ఉంటాం కానీ కర్మ చేయకుండా ఉండేటువంటి స్థితి. సో దిస్ ఈజ్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ అబౌట్. అంటే వెన్ యూ కెన్ డూ దట్ ప్రాక్టీస్ యాక్షన్ ఇన్ ఇన్యాక్షన్. సో ఇన్యాక్షన్ ఇన్ యాక్షన్. సో కర్మణి అకర్మయ పశ్యత్. సో దట్ ఈస్ వాట్ ద ఫస్ట్ phase is. Then we are coming to అకర్మణి చ కర్మయ. అకర్మలో కర్మ. ఇది కొంచెం కాంప్లికేటెడ్. అట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఈజీ వన్స్ వి అండర్స్టాండ్. ఫస్ట్ వీ హావ్ సీన్ దట్ కర్మణి అకర్మయ, కర్మయందు అకర్మ. అంటే భగవంతుని కోసం పనిచేయడము, ఫలాపేక్ష లేకుండా పనిచేయడము, శాస్త్రవిహితమైనటువంటి కర్మలుగా చేయడము, యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ వాట్ ఇట్ కమ్స్ వితౌట్ వర్కింగ్ ఫ్రమ్ ద ఫ్రూట్స్ ఆఫ్ ది యాక్షన్. దిస్ ఈజ్ వాట్ కర్మలో అకర్మ. ఇప్పుడు సెకండ్ దానికి వద్దాం, అకర్మలో కర్మ. అకర్మలో కర్మ అంటే ఇన్యాక్షన్ ఇన్ యాక్షన్. ఓకే, అకర్మలో కర్మ. ఏమిటి అకర్మలో కర్మ అంటే? అకర్మ అని అంటే పని ఏమీ చేయటం లేదు. ఎవరు పని చేయనటువంటి వాడు అంటే, ఇప్పుడు భగవంతుడు పని చేయట్లేదు. భగవంతుడు ఫస్ట్ వీ కుడ్ అండర్స్టాండ్ దట్. భగవంతుడికి ఏది, ఎందుకంటే అంతకుముందు కూడా చెప్పాడు ఆయన, నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ. నన్ను కర్మలు ఏవి అంటుకోవు, కర్మలకి నేను బద్ధుడిని కాదు, కర్మలలో నేను తగులుకొని లేను. తర్వాత నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన. చాలా అంతకుముందు శ్లోకాల్లోనే వచ్చాయి. నాకు ఈ సృష్టిలో చేయవలసినటువంటి పని అంటూ ఏమీ లేదు. నమే పార్థాస్తి కర్తవ్యం, హే పార్థ నాకు చేయవలసిన పని అంటూ లేదు. అకర్మ అంటే భగవంతుడు అకర్త అభోక్త. సిమిలర్లీ నేను కూడా అకర్త అభోక్త, బట్ నాకు తెలియటం లేదు అది. ఎందువల్ల నేను అకర్త అభోక్త అని ఎందుకు అనుకోవటం లేదు? ఎందుకంటే నేనుగా లేను. ఇప్పుడు నేను అంటే ఎవరు? ఆత్మ చైతన్యము. ఈ ఆత్మ చైతన్యము ఎప్పుడు కూడా విడిగానే ఉంటుంది. జస్ట్ లైక్ ఎలక్ట్రిసిటీ ఈజ్ నాట్ బౌండ్ టు ద ఫ్యాన్. ఇప్పుడు ఫ్యాన్ తిరగడానికి ఎలక్ట్రిసిటీ కావాలి, విద్యుత్ కావాలి. కానీ ఫ్యాన్ తిప్పుతున్న దానికి ఈ ఎలక్ట్రిసిటీకి ఏమైనా సంబంధం ఉందా? దాంట్లో చిక్కుకుపోయిందా? ఫ్యాన్ తిరగడానికి ఎలక్ట్రిసిటీ కారణమే కానీ ఫ్యాన్ తిరగడంలో ఎలక్ట్రిసిటీ లేదు కదా. ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్ తిరగడానికి కావాల్సింది ఏంటి? ఎలక్ట్రిసిటీ, విద్యుత్ కావాలి. కానీ ఆ విద్యుత్ ఫ్యాన్కి ఏమైనా బందీ అయి ఉందా? ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ దట్. సిమిలర్లీ ఇప్పుడు డ్రీమ్ చేస్తూ ఉంటాడు, నేను కలగన్నాను. కల కనడంలో నేనున్నాను, కానీ ఆ కళ నుంచి నేను విడిగా ఉన్నానా, కళలో ముడిపడిపోయి ఉన్నానా? ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ మై డ్రీమ్. ఐఎమ్ ఇన్ ద డ్రీమ్, అట్ ది సేమ్ టైమ్ ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ ద డ్రీమ్. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. కళలో నేనున్నాను, కానీ కళకు అతీతంగా ఉన్నాను. నేను కళకు నాకు ఏం సంబంధం లే, కానీ నేను కలగన్నాను, కళకు అతీతంగా ఉన్నా. అలాగే నేను సృష్టిలో నేనున్నా, నాకు అన్నీ కనిపిస్తున్నాయి. నాకు చెట్టు ఉంది, పుట్టు ఉంది, మనిషి ఉంది, అగ్ని ఉంది, వాయువు ఉంది, నీరున్నది, మౌంటైన్ ఉంది, కొండలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దట్ ఈజ్ సపోజ్ ఇట్స్ మై డ్రీమ్, ఇట్స్ మై వేకింగ్ డ్రీమ్. I am in the dream. At the same time, I am independent of the dream. Akarma. I am independent of the dream. This we are not understanding. మనకు అర్థం కావట్లేదు. ఎందుకు అనంటే ఇక్కడ ఈ నేను ఇండిపెండెంట్ గా ఉండేటువంటి నేను, I am somehow got attached to my dream. I am attached to my dream. ఒక కొండను చూశాను, అబ్బా భలే ఉంది కొండ, అక్కడితో ఆగటంలే.
ఆ కొండ దగ్గర నేను గుడి చేసుకొని, కొండ దగ్గర పెద్ద భవనం కట్టుకొని, ఆ భవనం దగ్గర నేను హాయిగా కాలు మీద కాలు వేసుకొని మొత్తం అంతా అనుభవిస్తూ నేను ఉండాలి, ఒక కోరిక మొదలైంది. అంటే ఒక కళలో తగులుకొని ఉండిపోయాను నేను. కళలో నేనున్నాను, అలా ఉండకుండా, ఒక సాక్షిగా ఉండకుండా, ఐఎమ్ జస్ట్ బీయింగ్ ఎంజాయింగ్ మై డ్రీమ్. ఓకే, బాగానే ఉంది, బట్ ఐ వాంట్ టు పొజెస్ ద డ్రీమ్, ఐ వాంట్ టు హ్యావ్ ద డ్రీమ్. దెన్ అక్కడ ఏమైంది? ఒక కోరిక బయలుదేరింది, అంటే ఒక అటాచ్మెంట్ బయలుదేరింది, ఒక రాగం బయలుదేరింది. నేను ఇంకా అద్భుతమైనటువంటి కళలు కనాలి. కళ మీదే నీకు స్వతంత్రం లేదు, బట్ అగైన్ యూ వాంట్ టు డూ బ్రింగ్ ద డూయర్షిప్, యూ వాంట్ టు ఓన్ ఇట్. దెన్ దట్ ఈగో వెన్ ఇట్ ఈస్ ప్రొజెక్టెడ్ ఇన్ యువర్ డ్రీమ్, దెన్ అల్టిమేట్లీ యూ జస్ట్ కాట్ అప్ విత్ ద డ్రీమ్. దట్ ఈస్ ద ప్రాబ్లం. అప్పుడు అకర్తగా లేవు, అకర్త కాస్త కర్త అయిపోయాడు. ఇక్కడ ఏం చెప్తున్నారు? అకర్మలో కర్మ, బట్ వాట్ టైప్ ఆఫ్ ది కర్మ which can free you? ఇప్పుడు యాజ్ ఏ సోల్, యాజ్ గాడ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ హిజ్ డ్రీమ్, ఫ్రీ ఫ్రమ్ హిజ్ క్రియేషన్, ఫ్రీ ఫ్రమ్ హిజ్ యాక్షన్స్. వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు బీ ఫ్రీ ఫ్రమ్ మై యాక్షన్స్? అకర్మలో కర్మ ఎందుకు చేయలేకపోతున్నాను? ఫస్ట్ వీ కెన్ అండర్స్టాండ్ దట్. అంటే ఫస్ట్ వీ అండర్స్టూడ్ వాట్ ఈజ్ అకర్మ. అకర్మ ఇందాక చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాను. యాజ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ద gadgets through which it is working. Similarly, in the dream, as I am free from my dream, as the light that is projected on the screen is free from that film. That's only ఇప్పుడు ఒక ప్రొజెక్టర్ నుంచి ఒక లైట్ వచ్చింది, స్క్రీన్ మీద పడింది, ఆ స్క్రీన్ మీద బొమ్మలు తిరుగుతున్నాయి. ఆ బొమ్మలకి లైట్కి ఏంటి సంబంధం? లైట్ వల్ల బొమ్మలు కదులుతున్నాయి, అంతేగాని బొమ్మలకి లైట్కి ఏం సంబంధం లేదు. దట్ లైట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ దట్ మూమెంట్ ఆఫ్ దట్ యాక్షన్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ది స్క్రీన్. సినిమా తెర మీద బొమ్మలకు లైట్కి ఏంటి సంబంధం? అది దాని వల్ల బొమ్మలు ఆడుతున్నాయి తప్ప బొమ్మల వల్ల లైట్కి సంబంధం లేదు. ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ దట్, దట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ దట్. Similarly, my consciousness is being projected in the creation and I am enjoying the movie of drama. At the same time, I must be free from that. But somehow, mana ego valla, కర్తృత్వ భావన వల్ల దానినే మాయా అన్నాము. ఈ మాయ ఘటన పట్టియసి మాయా అన్నారు. ఘటన పట్టియసి, ఘటన లేకుండా, ఉన్నదానిని లేకుండా ఉన్నప్పటికీ కూడా ఆ లేనిది ఉన్నట్టుగా భ్రమింపచేసేదే మాయ. ఘటన పట్టియసి. దట్ బికాస్ ఆఫ్ దట్ మాయ, దానిని మనం ఏమన్నాము అనంటే అహంకారము, దాన్ని ఏమన్నామంటే అభాస చైతన్యము. కాన్షియస్నెస్ ఈజ్ ఫ్రీ, బట్ దిస్ అభాస చైతన్యము, దిస్ ప్రొజెక్టెడ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద కాన్షియస్నెస్, somehow because of some maya sikta, whatever it is, we just got caught up. But once you realize that is not the doer, ఇప్పుడు మనం ఎప్పుడైతే ఈ ఎగ్జాంపుల్ ద్వారా చూసామో, దెన్ అకర్తయందు అకర్మలో కర్మ. సో అప్పుడు కర్మ జరుగుతూ ఉంటుంది, బట్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ఇట్. యాజ్ కృష్ణ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ హిజ్ కర్మ. కృష్ణుడు అకర్మ ఏమి చేయటంలే, ఆయన ఏమి చేయటంలే, కానీ కర్మ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. యుద్ధాన్ని నేనే నడిపిస్తున్నట్టుగా కనిపిస్తున్నాడు ఆయన. సినిమా తెర మీద సినిమా బొమ్మల్ని కదిపిస్తున్నట్టు కనిపిస్తున్నాడు. ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లు తిప్పుతున్నది, ఫ్రిడ్జ్ని పనిచేస్తున్నది, అనేకమైనటువంటి గ్యాడ్జెట్స్ పనిచేస్తున్నాయి, ఏసీ పనిచేస్తున్నది, అన్ని పనిచేస్తున్నాయి, అన్ని హీటర్ పనిచేస్తున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఫంక్షనింగ్, బట్ ఎట్ ది సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఇట్. అన్ని ఆయన వల్ల పనిచేయాలి. అలాగే కృష్ణుడు అన్నిట్లో ఉండి అంతటా సృష్టిని అంతా కూడా నడిపిస్తూ ఉంటాడు. అట్ ది సేమ్ టైమ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఇట్. దట్ ఈస్ కాల్డ్ కర్మ. అంటే అకర్మలో కర్మ అని అంటే కర్మలో ఉన్నప్పటికీ కూడా ఏమీ లేనట్టుగా కనిపిస్తూ ఉంటాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే కర్మ యందు అకర్మ చూసాము ఇందాకలా, ఇప్పుడు అకర్మ యందు కర్మ. దట్ ఈస్ ద డిఫరెన్స్. అంటే అకర్మ స్థితి ఏంటి అని అంటే కంప్లీట్ గా ఏ మ్యాన్ ఆఫ్ రియలైజేషన్, అంటే జ్ఞాని. ఈ జ్ఞాని ఆత్మజ్ఞాని, వివేకవంతుడు, బుద్ధిమాన్.
సో ఎవరైతే అకర్మయందు కర్మను చూస్తారో, కర్మయందు అకర్మను చూస్తారో స బుద్ధిమాన్ అంటే వివేకవంతుడు, జ్ఞాని. దెన్ బోత్ వీ కెన్ అండర్స్టాండ్ నౌ. కర్మయందు అకర్మను చూసాము, అకర్మయందు కర్మను చూస్తున్నాం ఇప్పుడు. అకర్మయందు కర్మ అంటే ఏం చేస్తున్నాడు వీడు? జ్ఞాని. హీఈస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ సెల్ఫ్ రియలైజేషన్. He know his own true nature. He know what God is. He know about the creation. He know about the dream. He know about the working of the electricity. At the same time, he is free from it. కానీ ఆయన ఏం చేస్తాడు? అలాగని పని చేయడా? అకర్మ జ్ఞాని పని చేయడా? జ్ఞానికి ఏం ఇంటెన్షన్స్ ఉండవా? ఉంటాయి. బట్ దే ఆర్ నో సెల్ఫిష్ ఇంటెన్షన్స్. ఆయనకి ఏమి కర్తృత్వం లేదు. కర్మములవియే జరుగుతూ ఉంటే జరిపి నేనని అనుకోనేలా అన్నారు ఆయన. కర్మముల జానకరామ శాస్త్రి గారు ఒక అద్భుతమైనటువంటి ఆయన భజన రాశారు. కర్మములవియే జరుగుతూ ఉంటే జరిపితి నేనని అనుకోనేలా, కాళ్ళు చేతులు కదులుతూ ఉంటే కదిపితి నేనని అనుకోలేలా, తలపులు అవి ఏ తలచుచు ఉంటే తలచితి నేనని అనుకోనేలా. సో ఈ రకంగా ఆయన రాశారు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ అన్ హ్యాపెనింగ్ ఫర్ ఫర్ ఎవరు? అకర్మలో ఉండేటువంటి జ్ఞానికన్నీ కూడా ఆల్ ఆర్ హ్యాపెనింగ్స్. హీ వాజ్ ఓన్లీ ఏ విట్నెస్ టు దట్ హ్యాపెనింగ్. ఒక సాక్షి, అంటే ఒక సాక్షి చైతన్యంగా మిగిలిపోతారు ఆయన. మిగిలిపోయినటువంటి వాడు ఏం చేస్తాడు? కర్మలని రెట్టించిన ఉత్సాహంతో చేస్తాడు. ఏ సినిమా అయితేనేంటండి, తగులుకోని దానికి, చిక్కుకోని దానికి, యాక్షన్స్ లో లేని దానికి, మామూలుగా కర్మయందు అభిమానం ఉండి, కర్తృత్వం ఉండి, నేను చెయ్యాలి అనేటువంటి అహంకారంతో ఉండి ఉద్యమించినటువంటి వాడికంటే, కర్మయందు నాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు, కర్మను నేను చిక్కుకోను, కర్మ ఏం చేసినా దాని ఫలితము అనేటువంటిది నన్ను బాధించదు అన్నటువంటి వాడికంటే వీడు రెట్టించిన ఉత్సాహంతో ఉంటాడా, లేకపోతే అసలు మధ్యలో కూర్చుంటాడా? ఇఫ్ యూ కెన్ జస్ట్ కాంటెంప్లేట్ ఆన్ దట్, హీ విల్ బి మోర్ ఎంతూజియాస్టిక్, బికాస్ యూ నో ఈజ్ ఆల్వేస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ హిజ్ యాక్షన్స్. ఆయన ఏం సంబంధం లే. సో ఆయనకి తెలుసు ఆయన వెనకాతలు ఉండేటువంటి శక్తి, బలము అంతా కూడా భగవత్ ప్రేరితం అని తెలుసు. అండ్ హీ ఆల్సో ఓన్లీ వర్క్ ఫర్ గాడ్ ఓన్లీ. ఎందుకు అని అంటే, బికాస్ వీఆర్ ఆల్ డెల్యూడెడ్. మనుషులందరూ కూడా కర్మలలో చిక్కుకొని పోయినటువంటి వాళ్ళందరూ చాలా బలహీనులు, చాలా బాధల్లో ఉండేటువంటి వాళ్ళు ఏంటంటే చాలా చిక్కుకుపోయి నిరాశ, నిస్పృహ, ఎప్పుడు నాకు ఈ బంధం తొలుగుతుంది అని ఒక రకంగా మానసికంగా వాళ్ళు నిరుత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళని హి హాస్ టు టేక్ ఇట్ బ్యాక్. వాళ్ళందరినీ కూడా మళ్ళీ భగవంతుడి దగ్గర తీసుకెళ్ళాలి. వాళ్ళు ఒక ఉత్సాహాన్ని నింపాలి. అరే నీ కర్తృత్వం లేదురా బాబు, నీ అసలు బంధాల్లో నీ చిక్కుకునే లేవు, నువ్వు కలగంటూ కలలో పడి ఏడుస్తున్నావు, దుఃఖిస్తున్నావు అని ఒక 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 నిరాశ, నిస్పృహం నుంచి వాళ్ళకి ఒక వేకప్ కాల్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ ఉత్సాహపరిచి పని చేయించి కర్మ నుంచి అకర్మ వైపు తీసుకెళ్ళాలి వాళ్ళందరినీ కూడా. కర్తృత్వం లేదని ప్రూవ్ చేయాలి. అంటే ఆ రకంగా చేసినటువంటి వాళ్ళే మహానుభావులు. ఒక వివేకానందుడు, ఒక రామకృష్ణ పరమహంస, ఒక చిన్మయానంద, ఒక రమణ మహర్షి, ఒక పరమహంస యోగానంద, ఆల్ ద సెయింట్స్, ఆల్ ద మహాత్మాస్, దే ఆర్ ఆల్ ఆల్రెడీ జ్ఞానీస్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దట్ జ్ఞాన, ఎస్టాబ్లిష్డ్ ఇన్ దట్ రియలైజేషన్. దెన్ బట్ స్టిల్ దే వర్క్. వాళ్ళు ఎందుకు ఆర్గనైజేషన్స్ పెట్టాలి? ఒక రామకృష్ణ మిషన్ ఎందుకు పెట్టాలి? ఒక చిన్మయ మిషన్ ఎందుకు పెట్టాలి? ఒక యోగద సత్సంగ సొసైటీ, ఒక సెల్ఫ్ రిలేషన్ ఫెలోషిప్, ఎందుకు ఇన్ని సంస్థలు? దే ఆర్ ఆల్ అకర్త అభోక్త. వాళ్ళు ఏమి కర్మ ఏం చేయటంలే, బట్ ఎట్ ది సేమ్ టైమ్ దే ఆర్ వర్కింగ్ వెరీ ఎంతూజియాస్టికల్లీ. దే వర్క్ మోర్ 15 hours, 16 hours. వై షుడ్ దే వర్క్? కర్తృత్వం ఎందుకు ఉండాలి? అంటే కర్మ ఎందుకు చేయాలి వాళ్ళు? దెన్ దే ఆర్ నాట్ డూయింగ్ కర్మ. అకర్మయందు కర్మని చేస్తారు వాళ్ళు. అంటే దే నో ఆల్రెడీ దే ఆర్ రియలైజ్డ్. దే నో దే ఆర్ నాట్ ద డూయర్షిప్. వాళ్ళకి ఏమి లేదు, వాళ్ళలో స్వార్థం లేదు. బట్ ఓన్లీ వై దే ఆర్ వర్కింగ్? ఓన్లీ బికాస్ వీఆర్ ఆల్ క్రయింగ్. పిల్లలు ఏడుస్తున్నారు, అమ్మ నాకు ఆకలిగా ఉంది, అమ్మ నాకు ఆకలి, నాకు అన్నం కావాలి, అమ్మ నాకు వస్తువులుగా. తల్లి ఏం చేస్తుంది? ఓకే, వాళ్ళకి ముందు ఏదో గిఫ్ట్స్ ఇస్తుంది, నువ్వు అది చూడు, ఇది చూడు, నువ్వు అదా ఉండు అని. యాజ్ లాంగ్ యాజ్ దే డోంట్ డిస్టర్బ్ హెర్, షీ జస్ట్ గివ్స్ ద గిఫ్ట్స్. వాళ్ళని అలా స్పెసిఫై చేస్తుంది. బట్ ఓన్లీ పిల్లవాడు ఎప్పుడైతే నాకు నువ్వే కావాలి, నువ్వే చేయాలి, నువ్వే అల్టిమేట్, నువ్వు వస్తేనే నేను ఊరుకుంటానంటే తల్లి పరిగెట్టుకొని వస్తుంది. సో భగవంతుడు కూడా మనం ఇలాగా వీఆర్ ఆల్ వేవర్డ్ చిల్డ్రన్, అంటే తప్పిపోయినటువంటి పిల్లలం, ఏడుస్తూ తిరుగుతున్నాం. ఒక ఎగ్జిబిషన్ లో పిల్లవాడు ఎలాగైతే తప్పిపోయి తల్లిదండ్రుల కోసం వెతుకుతూ ఏడుస్తూ తిరుగుతూ ఉంటాడో, అప్పుడు ఎవరో వచ్చి భగవంతుడు తీసుకెళ్ళినట్టు, భగవంతుడు మళ్ళీ తల్లిదండ్రుల్ని కనుగొంటే గాని వాడికి శాంతి లేనట్టుగా వీఆర్ ఆల్
వాండరింగ్ చిల్డ్రన్, తిరుగుతున్నాం, తప్పిపోయాము, ఏడుస్తున్నాం, దుఃఖిస్తున్నాం. సో అందువల్ల ఏం చేశాడంటే భగవంతుడు అగైన్ హి హాస్ సెంట్ హిస్ సెయింట్స్ టు టేక్ us బ్యాక్ టు గాడ్. అంటే వాళ్ళు కర్మలు, వాళ్ళు బద్ధీలు కారు, అకర్మలో కర్మని చేస్తూ ఉంటారు. అంతేగాని ఆయన కూడా పని చేశాడు కదండి, ఆయన కూడా బోల్డ్ ఆస్తులు కూడబెట్టాడు కదా సన్యాసి. ఈ ఆస్తులు ఆయన కూడా బ్యాంక్ బ్యాలెన్స్లు బోల్డ్ ఉన్నాయి కదా, వాళ్ళు కర్మని చేశారు కదా. నో, దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ కర్మ. సో అకర్మలో కర్మ, బికాస్ ఆఫ్ దట్ దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ దట్ కర్మ, దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో అకర్మలో కర్మ అంటే ద జ్ఞానీస్, ద సెయింట్స్, they also do the actions, but they are not bound by their actions, and their sole purpose is only to take us back to God. పరమహంస యోగానంద గారు ఏమన్నారంటే, ఐ విల్ ప్లై మై బోట్ 1,000 times ఈవెన్ ఇఫ్ వన్ డివోటీ ఈజ్ లెఫ్ట్ ఓవర్. అంటే ఒక్క భక్తుడు మిగిలిపోయినప్పటికీ కూడా నా పడవని వేసుకొచ్చి వాళ్ళని మళ్ళీ అవతల ఒడ్డులో ఉండేటువంటి భగవంతుడి వైపు తీసుకెళ్తానని అన్నారు. అంటే వాళ్ళు ఆల్ సెయింట్స్ తాలూకా పని ఏంటంటే మనందరినీ కూడా భగవంతుని వైపు తీసుకెళ్ళడం. అంటే వీఆర్ ఆల్ ఇందాకలు అనుకున్నట్టుగా తప్పిపోయినటువంటి పిల్లలు. ఈ ఎగ్జిబిషన్, సంసారం అనేటువంటి ఎగ్జిబిషన్ లో ఉండి అందులో అక్కడక్కడక్కడ ఉండేటువంటి వాటన్నిటిని చూసి భ్రమిస్తూ వీఆర్ తిరుగుతున్నాం, భటక్ రహే, తిరుగుతూ అలా 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 తిరుగుతూ ఉన్నాం. సో మనకి తెలియటంలే, మళ్ళీ తిరుగుతూ ఏడుస్తున్నాం, ఒకసారి నవ్వుతున్నాం, ఒకసారి గెంతుతున్నాము, అదే ఆనందం అనుకుంటున్నాం. బట్ ద పీపుల్ హూ హ్యాస్ రియలైజ్డ్ గాడ్, దే నో దట్. సో దట్స్ వే అగైన్ దే ప్లై దే బోట్, మళ్ళీ వస్తారు మళ్ళీ భగవంతుడి వైపు తీసుకెళ్ళారు. అంటే మనము కూడా కర్మ యందు అకర్మ కర్మ యందు చేసేటట్టుగా. సో దట్ వెన్ వి బికమ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అకర్మ, అంటే కర్మ కర్తృత్వం లేకుండా మనం చేయడంలో ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత దెన్ వీఆర్ ఎవర్ ఫ్రీ. అందుకనే భగవంతుడు కూడా చాలా ఆరో అధ్యాయంలో కూడా చెప్తాడు, 6 వృక్షేర్ మునేర్ యోగం కర్మకారణ విచ్యతే, ఫర్ ది స్ట్రైవింగ్ యోగి యాక్షన్ ఈజ్ సెట్ టు బి ద పాత్. యాక్షన్ అంటే ఏంటి, మనం అనుకున్నట్టుగా కర్మలో అకర్మ, కర్మ చేయాలి కానీ కర్తృత్వం లేకుండా చేయడం ఎలా, కర్మలో అకర్మ, అకర్మలో కర్మ. అకర్మ అంటే వీఆర్ ఎస్టాబ్లిష్డ్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. ఫర్ ది ఎస్టాబ్లిష్డ్ యోగి నాన్ యాక్షన్, యాక్షన్ ఉండదు ఇంకా. ఆల్రెడీ వీఆర్ జ్ఞాని, వీఆర్ రియలైజ్డ్, దెన్ there is no action, but we do the action, but we are free from it. మనం హ్యాపీగా ఫ్రీగా తిరుగుతాం. సో దట్ ఈజ్ వాట్. సో ఇక్కడ అకర్మణి కర్మయ పశ్యేత్ కర్మణి స అకర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృష్ణ కర్మకృత్. అది అంటే అటువంటి వాడు హీజ్ ఎ యోగి అండ్ హీజ్ ఎ డిస్క్రిమినేటివ్ అమాంగ్ మెన్, బుద్ధిమాన్ హూ బిహోల్డ్స్ ఇన్యాక్టివిటీ ఇన్ యాక్షన్ అండ్ యాక్షన్ ఇన్ ఇన్యాక్షన్. అది కర్మయందు అకర్మ, అకర్మయందు కర్మ. సో దిస్ మనం ఎస్టాబ్లిష్ అయితే హీ హాజ్ అటైన్డ్ సయుక్త కృష్ణ కర్మ కృత్. ఆ రకంగా ఉన్నటువంటి వాడు సమస్తమైనటువంటి కర్మలను చేసినటువంటి వాడు అని పరమాత్మ ఈ శ్లోకంలో కర్మ అకర్మ అనేటువంటి దాని గురించి పరమాత్మ మనకి విశదీకరించాడు. సో ఇఫ్ వి మెడిటేట్ ఆన్ దిస్, నౌ విల్ స్టాప్ ఇట్ హియర్, ఫర్దర్ వి డోంట్ వాంట్. ఒక శ్లోకం చదువుకుందాం, జస్ట్ 19, దాని అర్థం చెప్పుకొని దెన్ విల్ స్టాప్ ఇట్ అండ్ విల్ మెడిటేట్ ఫర్ ఫ్యూ మినిట్స్. సో దట్ దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ శ్లోక. అట్ ది సేమ్ టైం దీని గురించి చాలా చాలా ఆలోచించాలి. అలాగే కృష్ణుడు, బికాజ్ ఈజ్ ఎ పరిపూర్ణమైనటువంటి అవతారం కాబట్టి ఆయన ఓన్లీ జ్ఞానాన్నే బోధించాడు. ఆయన నిన్న రాజం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేశారు. సో జస్ట్ ఐ వాంట్ టు యాడ్ సమ్ పాయింట్స్ టు దట్. సో కృష్ణ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ పరమాత్మ. ఆ అవతారం పరిపూర్ణమైనటువంటి అవతారం కాబట్టి ఆయనకి ఎందులోనూ కర్తృత్వం లేదు. బట్ వేరేజ్ మై అండర్స్టాండింగ్, రామ ఈజ్ ఆయన ధర్మాన్ని అనుష్ఠించడానికి పుట్టినటువంటి వాడు. నిన్న కూడా అనుకున్నాం, ధర్మ సంస్థాపనార్థాయ. అందులో ఏంటి, ఆయన విగ్రహవాన్ ధర్మ. రాముడు అనుష్ఠించాడు ధర్మాన్ని, అందులో ఆయన కర్మని పర్ఫెక్ట్నెస్ చేశాడు. ధర్మంని ఎస్టాబ్లిష్ అంటే కర్మ ఆయన పర్ఫెక్ట్. అట్ ది సేమ్ టైం కర్మయందు అకర్మ. ఆయన మన మనుష్య రూపంలో వచ్చాడు కాబట్టి మన అందరికీ కూడా ఒక ఎలాంటి యాక్షన్ చేయాలి అనేటువంటి దాంతో ఆయన ఆచరించి చూపించాడు. అందువల్ల ఆయన దుఃఖించాడు, బాధపడ్డాడు, బట్ దాని ఫలితము ఆయన ఏమి అంటదు. ఆయన ఈజ్ ఫ్రీ ఫ్రమ్ దాట్, మనకు అలా కనిపిస్తుంది. అందుకనే ఆయనని అర్థం చేసుకోవడం, రాముడి ధర్మాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. కృష్ణుడి జ్ఞానాన్ని అర్థం చేసుకోవడం కూడా కష్టమే. అందుకనే వాళ్ళు ఏం చేసామని అంటే విగ్రహాలు చేసి పూజించడం మొదలెట్టాం.
రాముడు ధర్మాన్ని అర్థం చేసుకోలేము, అంటే వాట్ ఈజ్ రైట్ యాక్షన్ అనేది ఆయన చూపించాడు. శాస్త్ర విహితమైనటువంటి కర్మ అంటే ఏంటో చూపించాడు. అందువల్ల రాముడిని ప్రశ్నించడం మొదలెట్టాం, రాముడు ధర్మాన్ని ప్రశ్నించడం మొదలెట్టాం. ఎందుకంటే మనకు అర్థం కాదు కాబట్టి క్వశ్చన్ చేస్తే సరిపోతుంది కదా, ఏం చేసేవాళ్ళే అని. వీ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద శాస్త్ర, వీ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ ద గురు, వీ షుడ్ అండర్స్టాండ్ వాట్ ధర్మ ఈజ్. రాముడు ధర్మం ఎందుకు చేశాడు, రాముడు ధర్మం ఏంటి అనేది మనం బాగా అర్థం చేసుకుంటే దెన్ కర్మలో అకర్మని చూడొచ్చు. కృష్ణుడు జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే అకర్మలో కర్మను చూడొచ్చు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్. ఐ థింక్ దట్ ఈస్ ద మెసేజ్ ఫ్రమ్ దీస్ టూ అవతార్స్. అలాగే మిగిలిన అవతారాలకి ఏ అవతారానికి ఆ ప్రయోజనం ఉంటుంది. అవతార ప్రయోజనం ఏమిటి అని అంటే బేసిక్ గా ధర్మ సంస్థాపనార్థము, తర్వాత సాధు పురుషులను రక్షించుట, ఇదే కదా మనం ధర్మం అనుకున్నాము. సో దాని అవతార ప్రయోజనంగా అనేకమైనటువంటి అవతారాలు వచ్చాయి. సో ఆ అవతారాలని మనం అర్థం చేసుకుందాం. తర్వాత శ్లోకం జస్ట్ చదువుకుందాము. 19వ శ్లోకము, 4వ అధ్యాయము. యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః. ఆల్మోస్ట్ దిస్ ఈజ్ సేమ్ కాన్సెప్ట్, బట్ ఈజ్ మోర్ ఎంఫసైజింగ్ అబౌట్ ఏ రకముగా ఈ జ్ఞానము అనేటువంటిది మనని ఆ నిష్క్రియ వైపు తీసుకెళ్తుంది అనేటువంటి విషయాన్ని పరమాత్మ చెప్తున్నారు. క్రియ నిష్క్రియ అనుకున్నాము. నిష్క్రియ అంటే ఇన్యాక్షన్, యాక్షన్ క్రియ. సో యాక్షన్ నుంచి ఇన్యాక్షన్ వైపు ఎలా తీసుకెళ్తుంది అనేటువంటి దాన్ని పరమాత్మ చెప్తున్నారు. యస్య సర్వే సమారంభాః, యస్య ఎవరికైతే సర్వే సమస్తమైనటువంటి సమారంభాః అన్ని యాక్షన్స్, అన్ని పనులు కూడా, క్రియాకలాపములు, అన్ని యాక్షన్స్, హోల్ పర్ష్యూట్స్ అంటే మనం చేసేటువంటి అన్ని పనులు, సమస్తమైనటువంటి పనులన్నీ కూడా, అన్ని క్రియలు కూడా సమారంభాః అంటే మొదలెట్టినటువంటి అన్ని పనులు, సంకల్పించినటువంటి అన్ని పనులు కూడా కామ సంకల్ప వర్జితాః, విచ్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ ద ఈగోయిస్టిక్ డిజైర్స్. కామ సంకల్ప, సంకల్పము అంటే నేను, ఐ విల్ టు డూ సమ్ కామ యాక్షన్స్, డిజైర్స్. వర్జితాః విడివడి ఉండడము అంటే ఆల్ ఈగో ఇన్స్టిగేటెడ్ యాక్షన్స్ ఆర్, when you are free from all ego instigated actions. Yasya sarve samarambaha kama sankalpa varjitaha జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఎప్పుడైతే అన్ని కామనలు కూడా తొలగిపోతాయో, నేను చేస్తున్నాననేటువంటి కర్తృత్వ భావంతో వదిలిపోతాయో, అప్పుడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. అప్పుడు ఏమవుతుందంటే ఆధ్యాత్మిక జ్ఞానం అనేటువంటి అగ్నిలో దగ్ధ కాలి భస్మమై తమాహుకు పండితం బుధాః. అప్పుడు ఆ రకముగా ఎప్పుడైతే ఈ కామ సంకల్పములన్నీ కూడా జ్ఞానం అనేటువంటి అగ్నిలో భస్మం అయిపోతాయో, వాళ్ళు దే విల్ బి ద పండితాః, పండితులు అని బుధులు, జ్ఞానులు చెప్తారు. దే ఆర్ ది పండితాస్. అంటే we should all be free from all ego instigated actions. అంటే నేను చేస్తున్నాను, కర్తృత్వము, కామనలు ఇవన్నీ కూడా అలా ఎప్పుడైతే తొలగిపోతాయో, దెన్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ దట్ డిజైర్స్, దాని నుంచి వదిలిపెట్టి దెన్ యూ బికమ్ ద పండిత, యూ బికమ్ ద వైస్. పండితులు, పండితాః సమదర్శినః అన్నాడు ఐదో అధ్యాయంలో కూడా. అంటే సమదర్శి అంటే యూ బికమ్ ఈవెన్ మైండెడ్, ఈక్వి మైండెడ్, దెన్ యూ బికమ్ ద జ్ఞాని అని చెప్తారు. ఎవని యొక్క సమస్త కర్మలు భౌతిక సుఖాల వాంఛలకు అతీతంగా ఉంటాయో, మరియు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేస్తారో, అట్టివారు జ్ఞానోదయమైనటువంటి మునులచే పండితులు అని అనబడతారు. We will discuss more about this verse tomorrow, and then we'll move forward. So we will stop it here. Harihi Om. Sri Guru Bhyo Namaha. Harihi Om. Om Sarvam Sri Krishnarpanamastu. Om Om Om. Now we'll be in silence for a few minutes and we'll close today's session.